రాజ్ తరుణ్ గారిని కొత్త కోణంలో చూపించాడు డైరెక్టర్ గారు. అలాగే ఈ కథను సెలెక్ట్ చేసుకోవడంలో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి తను మేకింగ్లో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇండస్ట్రీలో ఆయన నడవడిక ఒక పోకూరి బాబురావు గారి లాగా ప్రతి సినిమాని కథ విని జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకుంటూ ఏదన్నా రీషూట్లు ఉన్నా దగ్గరుండి చూసుకుంటూ ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమిస్తాడు. డెఫినెట్గా ఈ సినిమాతో పెద్ద సక్సెస్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఇంకా మిగతా క్యారెక్టర్స్ హీరోయిన్ కానివ్వండి మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా ఏ కథకి ఎవరు సెలెక్ట్ అవుతారన్నది ఒక అంటే నేను అన్నీ చెప్పకూడదేమో మటన్ కొట్టే క్యారెక్టర్కి ఫస్ట్ నాకు ఇస్తాడేమో అనుకున్నా. అది రాజారాజేంద్ర గారు కరెక్ట్గా సూట్ అవుతాడని చెప్పి ఆయన అనుకున్నాడు. తర్వాత సినిమా చూసినాక కరెక్ట్గా అలాగే అనిపిస్తాడు ఆయన తీసిన మేకింగ్లో. అట్లా ప్రతి క్యారెక్టర్ని చాలా సెలెక్టెడ్గా తీసుకుని ఈ సినిమాని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. డెఫినెట్గా గొప్ప సినిమా అవుతుంది. అలాగే మంచి ఫోటోగ్రఫీ సినిమాలో మంచి ఫోటోగ్రఫీ జవహర్ గారు మంచి టీం కుదిరారు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే జేబీ గారు మరి మనందరికీ తెలిసిందే. మన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని సినిమాలో పెద్ద విజయం రావాలని కోరుకుంటూ టీం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ శివకుమార్ గారు ఈ సినిమాకి భావిస్తున్నాను. డేట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టీమ్. అమ్మా నా ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ బాగుంది. స్టేజ్ మీద ఆఫీస్ బాయ్ అంటున్నావు హీరోని పట్టుకొని. ఆఫీస్ బాయ్ కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు. అమ్మ జోక్ చేశా, ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చినందుకు. కాదు నేను F2లో కూడా చేశానని చెప్పింది. నిజంగా చేసి ఉంటే బాగుండేది, ఇంకా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు. లేదు నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న, ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్కరోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు. నేనంటే ఎందుకంత పిచ్చి నీకు? నిజంగా అమ్మతాడు అన్న. సూర్య వర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అన్న మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసే యాక్ట్ చేశాము విలేజ్ క్యారెక్టర్లు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే, ఎప్పటికి మర్చిపోనన్నా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు. కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం. పిల్ల నువ్వుదే జీవితం, అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్ చాలా హిలరియస్ సీన్ పడ్డది నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. జగడంలో సార్ మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకున్నాం మేము అమ్మతోడు. మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు, అంటే అంత పులిలా ఉండేవాళ్ళు మీరు. యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ యాక్టర్ మీరు ఎప్పుడూ అలానే ఉండాలి సార్. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక 4-5 ఉంటే అందులో సార్ ఒకరు. అందులో ఏ డౌట్ లేదు. మీరు ఆయన సినిమాలు రికార్డ్ చూసుకొని తెలుస్తుంది. మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్, ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఊహించుకున్నట్టు అలాంటిది ఇందులో కత్తిపట్టి అలా తీసాడు చప్పని క్లైమాక్స్లో. అంటే అంత మాసిగా చూపించారు ఈ సినిమా. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు. మీ అందరికల్లో తన మీదనే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరు పక్కన కూడా చూడట్లేదు వాడు. అంటే అంత అందంగా ఉంది, అంత బాగుంది, అంత ఫోకస్లో ఉంటుంది. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ, అమ్మా ఇటు రావా ఒక్కసారి ప్లీజ్. నీకు రాజ్ తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు, నేను మాట్లాడతా కావాలంటే. కానీ ఆ సినిమాలో ఉన్నాడు, ఈ సినిమాలో ఉంటే అన్నకు డౌట్ వస్తుంది. నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు, అందుకే అలా మాట్లాడాను.
ఈ సినిమాలో అంతమంది ఉన్నా కూడా రాజ్ తరుణ్ గారే కాదు, కనిపించారు పెద్దవాళ్ళు అంటారు నాకైతే. కదా, ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది చెప్పి, అలాగే ఉంది ఇది. ఒక అబద్ధం చెప్పారు, అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అదే కవరింగ్ కాదు సార్, నిజంగా అమ్మా. ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, రాజ్ తరుణ్ గారే కనిపించారు. బట్ థ్యాంక్ యూ అమ్మా. ఈవెన్ సాంగ్స్ బీజిఎం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సో అందరు మూవీ చూసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలిచారు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా అయితే కదా. కనీసం నేను మాట్లాడలేను ఈ విషయాన్ని పాట రూపకంగానే చెప్తా అంటాను కదా. సార్ కూడా ప్రొడ్యూసర్ లాగా మాట్లాడి వెళ్ళిపోతాడు డైరెక్టర్కి. సార్ ఈ సినిమా మీరు మ్యూజిక్ డైరెక్టర్, కనీసం ఒక వాయిస్ అని ఇవ్వండి ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాబుని అవసరం లేదమ్మా. నిజంగా మీడియా అంతా ఎంజాయ్ చేస్తున్న ప్రెస్ మీట్ ఇది. వచ్చిన దగ్గర నుంచి మేమంతా చాలా ఒక సీరియస్ మూడ్లో కాకుండా హ్యాపీ మూడ్లో మేము ఎంజాయ్ చేసాం. ట్రైలర్ బాగుంది. శివకుమార్ గారికి మరో సక్సెస్ రావాలి, అలాగే రాజ్ తరుణ్ మీకు హిట్ రావాలి తప్పకుండా చెప్పారు. అవును, అంటే మిగతా టైంలో సీరియస్గా ఉన్నట్టు కదా మీరు అందరూ. జనరల్ ప్రెస్ మీట్స్ అంటే చిన్న గ్యాప్ ఇవ్వాలనుకున్నారు కదా, మరి సోషల్ మీడియాలో వేరేలా వెళ్తుంది. ఈ ఒక్క ఫంక్షన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రిపేర్ అయ్యారు కదా. లేదు లేదు, సరదాగా మొదటి నుంచి ఎంజాయ్ లేదు సార్, ఊరికే అంటే కొంచెం మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం ఈ సినిమాకి, అందుకని. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ ఎంజాయ్ చేశారంటే సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. తిరగబడ్రా స్వామి ఇది 1 మ్యాన్ షో అండి. ఇది ఆ 1 మ్యాన్ ఎవరంటే రవికుమార్ చౌదరి గారు. యజ్ఞం ఒక పిల్ల లేని జీవితం రెండు కలిస్తే తిరగబడ్రా స్వామి. ఒక సామాన్యుడు సిస్టమ్ మీద ఎదురు తిరిగితే అది రివల్యూషన్. ఒక ప్రేమికుడు ప్రేయసి కోసం ఎదురు తిరిగితే అది లవ్ అండ్ అఫెక్షన్. ఒక సామాన్య పిరికివాడు తన భార్య కోసం తన బిడ్డ కోసం ఎదురు తిరిగితే అదే ఈ తిరగబడ్రా స్వామి సినిమా. ఒక అద్భుతమైన సినిమా అండి. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ గారు అందరూ అన్నట్టు డెఫినెట్గా ఒక కొత్త కోణంలో కనిపిస్తారు. ఒక కొత్త కోణం కథలు కూడా ఆయన చేస్తారు ఈ సినిమా తర్వాత అనుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాని మంచి చాలా రిచ్గా తీశారు శివకుమార్ గారు. ఇక రవికుమార్ చౌదరి గారు యజ్ఞం, పిల్ల లేని నువ్వు లేని జీవితం, ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు చేశారు. అలాంటి ఒక పెద్ద సినిమా అవుతుంది ఇది, చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమాకి నేను ఒక డైరెక్టర్ గారితో కలిసి నేను ఒక వర్షన్ డైలాగ్స్ రాశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు, ప్రొడ్యూసర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని. 2004 ఇదే రోజు అండి యజ్ఞం రిలీజ్ అయింది. ఎప్పుడు గట్టిగా మాట్లాడేవాడిని, అంటే నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. అదే రోజున ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న అవకాశం వచ్చింది, మీకు చాలా థ్యాంక్స్ అండి. నా బంగారు కొండ కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు, జవహర్ రెడ్డి. జవహర్ లేకపోతే నేను ఇంత చక్కగా చేసేవాడిని కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ మిస్ కొట్టకుండా విసుక్కోకుండా నాకు చాలా సహకారం అందించాడు. ఈ సినిమా తర్వాత నీకు మంచి బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా జేబీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా విసుక్కోకుండా నాకు ఏం కావాలో అలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశారండి అని. అలాగే మాల్వి, అంటే ఏం మాట్లాడినా ఈ మధ్య వైరల్ అవుతుంది, అందుకే హీరోయిన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయిలా ఉంటుంది. మీరు మాట్లాడరు సార్, ముద్దులు పెడతారు అంటే రాధాబాయి ఉంటే, అది రాధాబాయి లేదు. నెక్స్ట్ 32 సంవత్సరాల నుంచి పేరు నాకు తెలుసు. మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి అని ఆప్యాయంగా నోరారా పిలుస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ఈ తరం తరఫున, మా సురక్ష బ్యాంక్ తరఫున ఈరోజు యజ్ఞం రిలీజ్ అవుతుంది కాబట్టి 32 సంవత్సరాలు ఆశీర్వదించిన మీడియా మిత్రులందరికీ మనసారా పాదాభివందనం. ఇంకా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత, నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం రిలీజ్ కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం ఆగారు.
చాలా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రీఫర్. రమేష్ అడుగు నేను చెప్పాలి అంతేనా? ఈ జగడం అప్పటి నుంచి ఫస్ట్ సినిమా కనిది జగడం, అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. ఇంకా భాష నాకు ఏం పిల్లడో అలాగే ఈ సినిమా కొంతవరకు పిల్లనుడి జీవితం కూడా నాకు హెల్ప్ చేశాడు. ప్రతి సినిమాకి నాకు వెన్నంటుంటాడు. థ్యాంక్ యూ భాష. ఇంకా రఘుబాబు అన్నయ్యకి, ప్రగతి మేడంకి, రాజా రవీంద్ర గారికి, అందరికీ ఈ సినిమాలు చేసిన మా మకర దేశపాండే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా హీరో గురించి నాకు అండ, నా బంగారు కొండ, నో డౌట్ అండి. ఒక సొంత కుటుంబం సభ్యులు ఎలా ఉంటాము ఇద్దరం అంటే నేను యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ మధ్య నన్ను డాడీ అని పిలువని చెప్తాను నేను, నాకు బిడ్డలంటోడివి. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తర్వాత రాసి పెట్టుకో, తిరగబాటు సామి తర్వాత వన్ మోర్ యాక్షన్ హీరో. సార్ మైక్లో లేదు నో కాదు సార్. సార్ మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నా తెలుసా సార్? ఎట్లా పిలుస్తారా? ఆ హీరోలు అందరు ముద్దు పెట్టుకుంటే నిన్న ఎట్లా పిలుస్తారు డాడీ అని అంటుడు. ఈ ముద్దులు కూడా ఏంట్రా బాబు? పెట్టింది మీరు, ఆయన కాలుతుంది, ఏం చేయం ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మీ అందరూ ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి మన హీరోయిన్తో ట్రైలర్ నచ్చిందా? Okay, thank you Shiv Kumar sir for introducing me to this project. It's a beautiful script and it's a beautiful film as well. Thank you sir. No, I want to see him and see. Okay, so thank you for writing such a beautiful script and crazy character for me. I really love my character in the film. This girl, she's a crazy Balakrishna fan. Nadi kuda action scene undi, and I really love doing action, and I feel so blessed that I'm able to do action in my first Telugu film. Thank you, sir, and DOP sir. He made sure that I look good in every frame, because he was the only person who was worried for my makeup. Thank you, sir. And everyone who is associated with this project, each and everyone, thanks to everyone, because it's like hard work for everyone, and they put their heart and soul to make a film. Please go and watch the film in theaters, and it's a beautiful film. Thank you so much. కూడా ఇచ్చారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా కాంప్లిమెంట్స్ చాలా రోజులు అయింది. సో బట్ ఎనీవే అందరికీ నమస్కారం అండి. మొత్తం ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. తిరగబడిన స్వామి గురించి చెప్పాలంటే హానెస్ట్గా చెప్తున్నా, ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి చేసాం, కానీ మాకంటే మా డైరెక్టర్ కంటే అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారు అండి, జవహర్ రెడ్డి గారు. వితౌట్ హెమ్ ఈ సినిమా ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ దిస్ వే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాత్రం నిజంగా నిజం అండి. మా అందరికంటే మేము త్వరగా పడుకుని పోతాం కాదు, మేము లేట్గా లేస్తాం కాదు, ఈయన మాత్రం పరిగెడుతూనే ఉంటారు. సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శివకుమార్కి థ్యాంక్స్ అలాట్ అండి. రవికుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ జేబీ గారు, మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అసలు విసుక్కోకుండా మాడతారని. ఒకవేళ ఆయన విసుక్కుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి, అందుకే ఖచ్చితంగా తెలుసు. బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. And Malvi, you are one of the best actors I've worked with. Thanks a lot for being a part of this film. Thank you very much. And darling, నేను లెక్క పెట్టడం కూడా మానేస్తాను, మనందరం కలిసి ఎన్ని సినిమాలు చేస్తాం అనేది చేస్తూనే ఉండాలి. అంటే ఈ కంపెనీ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా, అందరికీ పేరు పైన థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ గారు
ఆయన గురించి అందరికీ తెలిసిందే, ఇప్పుడు చెప్తూ ఉంటారు 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాను, మీరందరూ నన్ను చూస్తున్నారు అని చెప్పి. సో మీ అందరికీ తెలుసు ఆయన గురించి, ఎవరు చెప్పక్కర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన కోపడని తక్కువ మనుషులు ఆయన ఒక్కడే. ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్. థ్యాంక్ యూ సార్, ముందుగా దానికి థ్యాంక్స్. ఒక్కసారి ఎంత పిసరు కోపం కూడా చూడలేదు నేను. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతాను, అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు ఈమె కోపడలేదు? లేదు, ఎప్పుడు కోపడలేదు, ఇద్దరు ప్రేమించుకున్నాం కూర్చొని. బట్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మా తిరగబడ్రా స్వామి ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్స్ అలాట్ అగైన్. థ్యాంక్ యూ. I want to say, Raj, you are amazing actor, and he's such a nice person. It will sound very original now.